మహాగరుడా మహోన్నతుడా నిత్య నివాసి అయిన మా పాదములకు స్తుతులు ఇంతవరకు మీ దయారక్కల కింద మమ్మల్ని కావచ్చు కాపాడి వచ్చింది నా దేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క సన్నిధానం మరి ఒకసారి మేము జ్ఞాపకం తీసుకున్నాను ఈ కొడుకులో జరుగుతున్న కోరికను నా తండ్రి నాయన మీరు చూస్తున్న దేవుడు వింటున్నాను ఇప్పటి వరకు పాటల ద్వారా నేను వాటి జ్ఞానంలో కూడా మీరే బిడ్డలకు మీరు చేసిన ఆశ్చర్యకరాలు దుఃఖరాలన్నిటి బట్టి నా దేవ నా తండ్రి మీరు చేసిన మేళ్ళన్నింటి బట్టి మీకు మేమేం చెల్లించాలి నాన్న ఇప్పుడు నా తండ్రి కృతజ్ఞత కోరికలు జరిగించాలి అనేక మందులు నీ నామాన్ని మహిమపరచుకుని నా తండ్రి నేను బిడ్డలను సిద్ధపరచుకున్నాను ఆశపడి ప్రాణాన్ని సచ్చిపోతూ జరుగుతుంది సమస్య మీరు తోడుగా ఉంది ఆది నుండి అంత వరకు ఆదిత్య నుంచి నటించింది యేసు నామమున వేడుకుంటున్నాము ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని మనము పోలి నడుచుకోవాలని దేవుడైన యెహోవా చెప్తాడు. మన దేవుడైన యెహోవా ఆయన కుమారుడిని క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. కనుక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1వ దశలోనికులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఎందుకంటే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి కుమారుడు ద్వారా మనం ఈ లోకంలో ఏం చేయాలో అవన్నీ కూడా కుమారుడు ద్వారా మనకు మార్పు చూపించాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలు. మనందరి విషయంలో దేవుని చిత్తం ఏంటంటే యేసు క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. యేసు క్రీస్తు కూడా అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. భూమి ఆయన చేసిన ప్రతి ఆశ్చర్య కార్యం అద్భుత కార్యములను బట్టి దేవునికి యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసు క్రీస్తుని మనం పోలి నడుచుకోవాలి. యేసు క్రీస్తు చూపించిన మార్గాల్లోనే మనం నడవాలి. ఇంకా మనం ఎక్కువ చేయడానికి లేదు, తక్కువ చేయడానికి లేదు. ఒకటి కలపడానికి లేదు, ఒకటి తీసేయడానికి లేదు. కలపకూడదు, తీసేయకూడదు. తీసేసినా దేవునికి కోపం, కలిపినా దేవునికి కోపం. అందుకే క్రీస్తుని మనకి మధ్యవర్తిగా పంపించి క్రీస్తు చూపించిన మార్గంలో మనం నడుచుకోవాలని లేఖనాల ద్వారా మనకు బయలుపరిచారు. దినవృత్తాంతంలో 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 8వ వచనం మనం చదువు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి. ఆయనను కీర్తించుడి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను ఎదుగువారు హృదయమునందు సంతోషించు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలన్నింటిని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషిస్తారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తండ్రితో సహవాసం చేసి హృదయంలో ఆనందించాడు. నేను నా తండ్రి పని కరెక్ట్గా చేసి నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను, నా తండ్రికి ఇష్టమైన రీతిలో నేను నడుచుకున్నానని యేసు ప్రభు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అయితే ఇక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మరి దావీదు, సొలొమోను వీళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇప్పుడు మనము ఆత్మ సంబంధుల మార్గం, ఆత్మ సంబంధులకి దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఉంది.
శరీర సంబంధులు కూడా ఉన్నారు. శరీర సంబంధులు వారి క్రమం వేరుగా ఉంటుంది, ఆత్మ సంబంధుల క్రమం వేరుగా ఉంటుంది. ఆత్మ సంబంధులు మన పూర్వీకులు నడిచిన మార్గంలో నడుస్తారు. మన పూర్వీకులు ఆత్మ సంబంధులైన వారు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారో, దేవుని ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చారో, ప్రేమను దేవుని పెట్టారా. యేసు ప్రభు కూడా ఆత్మ సంబంధి కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి రాజ్యానికి వాసులు. మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి రాజ్యానికి మనం వాసన అవ్వాలి. కనుక మనము లేఖనాల్లో ప్రేమను దేవుని పెట్టారా. మరి లేఖనాల్లో చూసినట్లుగా దేవునికి ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యకార్యము, అద్భుత కార్యములన్నింటిని బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుడి. చూసారండి, ఈ లేఖనము మరి దావీదు చక్కగా పలుకుతున్నట్లుగా మనము లేఖనాల్లో మనకు బయలుపరిచారు. కనుక మరి దేవునికి కృతజ్ఞతాస్తులు మొట్టమొదటిగా యేసుక్రీస్తు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ప్రతి విషయంలో చెల్లించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి చెల్లించాడు? దేవుడు తన కుమారుడు ద్వారా జరిగించే ప్రతి కార్యమును, తన కుమారుడు చేసే ప్రతి కార్యము దేవుని ద్వారా జరుగుతుందనే కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన కార్యములన్నీ కూడా దేవుడే జరిగించాడని మనము కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాము. మనం వాళ్ళ లేఖనాల ద్వారా మనం ముందుకు వెళదాం. లేఖనం తీసిన తర్వాత కీర్తన గ్రంథము 66వ అధ్యాయం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నాం. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపములను లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల్లో చూడండి, మనం లేఖనాల్లో దావీదు కీర్తన అయింది. కీర్తన గ్రంథము మనము ఇప్పుడు చదువుకున్నాం. 66వ అధ్యాయం 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా. యెహోవా యందు భయభక్తులు, దేవుడు అంటే ఎవరు? యెహోవా. ఆయన యందు భయభక్తులు గలవారికి చెప్తున్నారు ఈ మాటలు. మీరందరూ వచ్చి ఆలకించండి. ఇప్పుడు మీరందరూ వచ్చి ఆలకిస్తున్నారు. ఎవరి మాటలు? దేవుని మాటలు ఆలకిస్తున్నారు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించదను. దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల చేసిన కార్యములన్నింటిని బట్టి నేను వివరిస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరినీ సమకూర్చుకొని దేవుడు నా పక్షాన నా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని నేను మీకు వినిపించదను. ప్రభువు నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోవును. నేను ఆయన దృష్టిలో పాపం చేస్తే నా మనవి ఆలకించను. చూసారా, నా పాపములకు పరిహారం పొందుకొని యెహోవాతో నేను స్నేహం చేస్తాను. యెహోవా
చేసిన కార్యములన్నింటిని బట్టి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను నా పాపములు ఒప్పుకున్నాను, లేకపోతే ఆయన నా మాట వినడు. ఇప్పుడు నేను విజ్ఞాపన చేసినాను, ప్రార్థన చేసినాను, దేవుడు నా మాట వింటారు. నా పట్ల ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తారు. చూడండి, నమ్మిక ఉందా మీకు? నమ్మిక ఉన్న వాళ్ళందరి పట్ల దేవుడు చేసే కార్యాలు అయ్యి చూసారా? కనుక ప్రేమని దేవుడు పెట్టారా? ఇదిగో చూడండి, ఆయనకు నేను మొరపెట్టి అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన నేను. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం? ఏం చేసాం? కీర్తన పాడాం. చూసావా? దేవునికి కీర్తన పాడుకున్నాం. ఆయన ప్రజలందరి ఎదుట, యెహోవా యందు భయభక్తులు కలిగి వారిన అందరి ఎదుట ఆయన నాకు చేసిన కార్యములన్నింటిని బట్టి నేను వారి మధ్య దేవుని గురించి వివరిస్తా ఉన్నా, దేవుని గురించి ప్రకటిస్తాను. దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా మన సన్నిధి ఏర్పాటు చేసుకున్నానని బిడ్డలు చెప్తా ఉన్నారు. ప్రభు నా మనవి వినకపోవునా, నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. నిశ్చయముగా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ప్రార్థన చేసి చక్కగా ఎగ్జామ్స్ రాశారు, ప్రార్థన చేయించి పిల్లలు ఎగ్జామ్కి పోతున్నారమ్మా, మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకున్నారు. చక్కగా మరి ఎగ్జామ్స్ రాసి వచ్చారు. తర్వాత దేవుడు జై జీవితమో అనుగ్రహించారు. చక్కగా పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టుగా దేవుడు మరి ఆ పిల్లలకి ఆనవాళ్ళు కలిగించేశారు. కనుక దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కనుక ప్రేమ దేవుని పెట్టారా? ఈ విధంగా ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తులో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు లాజరు 4 దినాలు చనిపోయి మరి సమాధిలో ఉన్నాడు. అయితే మరియా మార్తలిద్దరు కూడా, మా తమ్ముడు చనిపోయాడు, 4 దినాలు అయింది ప్రభు, నువ్వుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదంటే, ఇప్పుడైనా పర్వాలేదు, దేవుని కార్యాలు మీరు చూస్తారు. చూసారా? ప్రభు, దేవుడు నీ మొర ఆలకిస్తాడు, మా తమ్ముడు ఇప్పుడైనా బ్రతుకుతాడు అంటుందమ్మా. అందుకనే వారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు జన సమూహం చాలా మంది వచ్చారు. అక్కడికి వెళ్ళేటప్పుడు, తండ్రి ఆకాశం ఎప్పుడు కనులెత్తి, నా తండ్రి నువ్వు నా మనవి ఎప్పుడు ఆలకిస్తూనే ఉన్నావు, ఇప్పుడు నా మనవి నువ్వు ఆలకిస్తావు, ఈ జన సమూహము చూసినట్లుగా నా మనవి నువ్వు ఆలకిస్తున్నావయ్య అన్నాడు. అక్కడ సమాధిలో ఉన్న లాజరు బండను దొరికించమన్నాడు. లాజరు బయటకు రమ్మన్నాడు. లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే బయటికి వచ్చేసాడు. దేవునికి యేసు ప్రభు ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు యేసు ప్రభు ద్వారా దేవుడు జయించుకున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మనకు మార్గమై ఉన్నాడు యేసు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా చెల్లించాలో, ఏ విషయంలో చెల్లించాలో, ఎప్పుడెప్పుడు చెల్లించాలో యేసుక్రీస్తే మరి మనకు మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. యేసుక్రీస్తు లేకుండా రాజ్యం లేదు. యేసుక్రీస్తు లేకుండా ప్రేమంతం దేవునితో మనకు సహవాసం లేదు. మనం పాపులమై ఉండగా తన కుమారుడైన క్రీస్తునిలో కనిపించాడు. మన పాపంలో బట్టి దేవునితో మనకు సహవాసం లేదు. దేవునితో సహవాసం ఆగిపోయింది. మనం పాపంగా ఉన్నాం కనుక ఆయన నామాన్ని మరుగు చేసుకొని మనకు సహవాసం లేకుండా చేశాడు. అయితే మనం పాపంలో ఉన్నామని తన కుమారునిలో కనిపించింది. ఆ కుమారుని ద్వారా మనకు రక్షణ విమోచన కలుగు చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కుమారుడిని మనకు మధ్యవర్తిగా దేవుడు పంపించాడు. ఈసారి ఆ ప్రేమను దేవుని పెట్టారా? ఈ విధంగా దేవునికి మన మీద ఉన్న ప్రేమ చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అంటూ విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడు. చూసారా? ప్రేమ దేవుడు పెట్టారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు కనుక తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు ద్వారా మనకు రక్షణ విమోచించాడు. ఆ కుమారుడు ద్వారా మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మార్గం చూపించాడు దేవుడితో. ఇప్పుడు దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలంటే యేసుక్రీస్తు అనేక విషయాలలో దేవునికి ప్రార్థన చేశాడు. అన్ని విషయాలలో ప్రార్థన చేసుకున్నాడు, విజ్ఞాపన చేశాడు.
యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, పలుమార్లు ప్రార్థన చేశాడు. కనుక యేసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి స్తుతులు చెల్లించాడు, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఎవరి నామానికి మహిమ కావాలని అడిగాడు యేసు ప్రభు. ఇప్పుడు నా మహిమ కోసం కదా నేను వచ్చింది, నా తండ్రి మహిమ కోసం నేను వచ్చి నన్ను చూసినవాడే యేసు ప్రభు దగ్గర రావాల్సిందే. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే నువ్వు ఆ రాజ్యానికి వస్తావు, తండ్రి రాజ్యానికి వస్తావు. కనుక మరి ఒక లేఖన భాగం మనం చదువుకొని కీర్తనల గ్రంథము 107 అధ్యాయం 8వ వచనం చదువుకున్నాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములో నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగచేసెను. వారు కూలి ఉండగా వారికి సహాయుడు చాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి 31వ వచనం మనం చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమూహములో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశను చాలు కీర్తించుదురుగాక. కనుక ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమూహంలో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. ఇప్పుడు చూడండి, పెద్దలు ఉన్నారు, జన సమూహంలో కొన్ని సమూహంలో మనం చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మనకు చేసిన కార్యములు బట్టి, మనకు చేసిన మరి క్రియలను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్యకార్య అద్భుత కార్యాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆయన ప్రజలందరూ ఎదుర్కొన్నాయి, పెద్దలు ఎదుర్కొన్నాయి, సభలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటున్నాం. కనుక ప్రేమ దేవుని పెట్టారా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అందరిని బట్టి ఆయనకి మనం ఎడవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. మరి ఒక లేఖన భాగం చదువుకొని మనం ముగించుకుందాం. కొలసీలు 3:15 మనం చదువుకున్నాం. క్రీస్తును గ్రహించి సమాధానము కొలసీలు 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను
ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా కృపాసహితముగా మీ మీ హృదయములలో హృదయములలో దేవుని గూర్చి దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేస్తున్నాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలనీయుడి. క్రీస్తు మనకు మార్గం, మనకి సమాధానం, దేవునికి మనకి సమాధానం ఇస్తే మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు, దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు. ఆ నరుడు ద్వారా, దేవుని కుమారుడు ద్వారా దేవునితో మనకి సహవాసం. దేవునికి పాటలు పాడాలన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా, కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నా, స్తుతులు చెల్లించాలన్నా, దేవుని ఆరాధించాలన్నా యేసు ప్రభువునే మనం చుక్కాణిగా చూసుకోవాలి. నడిపించేది ఎవరండి మనకి? యేసుక్రీస్తే మనం నడిపించేది. మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యములకు వారసులు కావాలన్నాడు యేసు ప్రభు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వాడే నిత్య జీవములకు. చూసారా ఎంత చక్కగా ప్రేమ దేవుని పెట్టారా? యేసు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందు వరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని కూర్చున్న గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చూసారండి, సమస్తమును యేసు పేరట మనం దేవునికి చేయాలి. యేసు పేరటే చేయాలి, అంతేగాని మనం డైరెక్ట్ పోవటానికి పాకులు మనం అనుదినము కళ్ళతోనూ చెవులతోనూ హృదయంతో పాపం చేస్తాం. మన కాళ్ళు మన చేతులు మనం ఏం చేస్తాం మనకు అర్థం కాదు. అంత డైరెక్ట్గా తండ్రితో మనకి సహవాసం చేయటానికి అర్హులు కాదని ఆయన మధ్యవర్తి, దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడిని పంపించి ఆయన ద్వారా ఎళ్ళవేళ అన్ని విషయాలలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ కుటుంబంలో ఈ యొక్క మరి వ్యోల మరి వీరభద్రరావు వారి బిడ్డలకు చేసిన కార్యం, వారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే వారు ఏ పని చేసినా ప్రార్థన చేసుకొని మొదలేస్తారు. ఆ మొదలేసిన ఆ కార్యము దేవుడే సఫలీకృతము చేస్తారు. బిడ్డ చక్కగా పాస్ అవగానే హ్యాపీగా దేవుని ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని చేయించుకొని చక్కగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. నేను పాస్ అయ్యాను, దేవుడు నన్ను పాస్ చేశాడు, ఆయనకి నేను ప్రార్థన చేశాను, చూసారా ఆయనకి నేను విజ్ఞాపన చేశాను. మరి మా ప్రార్థనలన్నింటిలో కూడా దేవునికి మరి విజ్ఞాపన చేసుకొని దేవునికి మొరపెట్టి మరి ఆ మొరపెట్టి ఆయనను ఉత్తమాలుకొనగా నా మొర దేవుడు ఆలకించాను అని మరి అమ్మాయి వ్యూల కానీ అమ్మాయి కానీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారికి చేసిన మేళ్ళని బట్టి వారికి చేసిన బిడ్డ మంచిగా పాస్ అయింది, మంచి మార్కులతో కూడా పాస్ అయింది బిడ్డ. కనుక ఘన విజయము దేవుడు అనుగ్రహించాడు కనుక జై జీవితం ఇచ్చాడు కనుక ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు అంతా కూడా దేవునికి ప్రదర్శన చేస్తున్నాం. కనుక ప్రేమ దేవుని పెట్టారా ఈ కుటుంబంలో చేసిన కార్యములన్నింటిని బట్టి దేవుడు మరి చేసిన కార్యములన్నింటిని బట్టి బిడ్డలు కృతజ్ఞత కూడి ఆ జనుల మధ్యను ఆ సభలో ఆ పెద్దల మధ్యను అనేకుల మధ్యను దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కనుక దేవుని మనందరం కూడా ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి.
ఎందుకంటే దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యమునకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచుకుందాం. దేవుడు తన వాక్యము ఆమేన్ ఆమేన్. స్తోత్రం నా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం. తండ్రి దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డల గృహంలో చేరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు బిడ్డలకు మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు ఆరోగ్యం ఇచ్చారు, ఆవశించారు, కుటుంబానికి నెమ్మది సమాధానం ఇచ్చారు. బిడ్డలు నా తండ్రి దేవా, వారు రాసిన ఎగ్జామ్లో ఘన విజయమును మీరు అనుకుంటున్నారు. ముందుగా నీ పాదాలు పట్టుకున్నారు, ముందుగా నీకు ప్రార్థన చేయించుకున్నారు. నా తండ్రి దేవా, బిడ్డ మరి ఎగ్జామ్ రాసింది మంచి మార్కులతో మరి ఘన విజయమును జై జీవితం. నా తండ్రి ఎంత గొప్ప కార్యం చేసిన నీకు వేళ వేళలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రజలందరి మధ్యలో సభలో నా తండ్రి నాయన అనేకుల మధ్యలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలు ఈ జనమున మృక్కుబడిని మరి నీ సన్నిధిలో అనేకుల మధ్య చెల్లించుకున్నాను కనుక బిడ్డల యొక్క జీవితంలో నా తండ్రి మరి కుటుంబంలో మీరే నెమ్మది సమాధానం ఇచ్చి ప్రతి విషయంలో నా తండ్రి దేవ మీరే ఆదుకొని ఆదరించి నీ కనుక ఈ కుటుంబం మీద ఈ బిడ్డల మీద ఉంచి ఈ బిడ్డలు నశించి నరకాన్ని పోవటం మీకు ఇష్టం లేక ప్రత్యేకించుకున్నారు తండ్రి. ఒక్కరు రక్షించబడిన ఆ కుటుంబానికి ఆదరణ దేవుడు. ఒక్కరు రక్షించబడితే చాలు, ఆ బిడ్డను బట్టి నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించలేదు. ఒక్కడే నోవాహు నీ అందరూ నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ బిడ్డను బట్టి కుటుంబం అంతా రక్షించుకున్నావు. ఓ నా తండ్రి దేవా, ఇదిగో నా దేవా, నా తండ్రి, నేను బిడ్డల్ని మీ కౌగిట్లో భద్రపరుచుకున్నాను. ఇంతవరకు ఆరోగ్యం నుంచి ఆలోచించి ప్రతి విషయంలో ఘన విజయం ఇచ్చినట్టు తలగా పెట్టారు కానీ తోట ఉంచలేదు, పైవారుగా పెట్టారు కానీ కింద వారుగా ఉంచలేదు. నా తండ్రి పాత దొడ్డుగా కొరతను నీ బిడ్డలకు అనుగ్రహించడం ఇప్పుడు అందరి మధ్యలో నా తండ్రి వారికి చేసిన కార్యం బట్టి అందరి బట్టి మీకు ఆయన మేమందరం కూడా ఆయన నా తండ్రి జరిగిన విధేయతం కలిగి బిడ్డలు పెంచిన క్రమాన్ని బట్టి మీకు అందరం కలిసి మీకు మాకు మీరు ఆదరకర్తగా ఇప్పుడు వాళ్ళు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు యేసు పరిశుద్ధ నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అడిగిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ల అపరాధములను చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధన లేక రాజ్యము బలము నిరంతరము నీవైనావు తండ్రి. తండ్రి అయిన దేవుడు నీవు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు నీ కుమారుడు రాక పర్యంతం కూడి వచ్చిన బిడ్డలందరికీ, కుటుంబ సభ్యులకు, నా తండ్రి నాయన మరి ఘన విజయం ఇచ్చిన బిడ్డకు సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్. సన్నిధి